Hello everyone, welcome back to our channel. Today's session you are going to learn about types of sentences. Types of sentences లో సింపుల్ సెంటెన్స్ గురించి, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ గురించి అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు మనకి సింపుల్ సెంటెన్స్ నుంచి ఎలా మనం కాంప్లెక్స్కి కన్వర్ట్ చేయాలి అండ్ అలానే కాంప్లెక్స్ నుంచి ఎలా కాంపౌండ్ సెంటెన్స్కి కన్వర్ట్ చేయాలి అనేది కూడా టుడే ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద class, before going to start the session, what is meant by simple sentence? Simple ante enti, and next one complex sentence ante enti, and compound sentence ante enti anedi first of all teliyali. Okay, and simple sentence అనుకోండి, ఫర్ సపోజ్ మీకు ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది అండ్ ప్రెడికేట్ అని, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఈ రెండిటి గురించి తెలియాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి సింపుల్ సెంటెన్స్ అయినా, కాంప్లెక్స్ అయినా, కంపౌండ్ అయినా ఇవి మనకి డెఫినేషన్స్ తెలియాలి అంటే అసలు ఈ సెంటెన్సెస్ అంటే ఏంటో తెలియాలి అంటే బిఫోర్ దాట్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, వన్ వి మేక్ ఏ సెంటెన్స్, ఏదైనా మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. At the time we name some person or thing. First condition enti, we name some person or thing, and second one say something about the person. ఫస్ట్ ఏం చేస్తాం, ఆ పర్సన్ గురించి కానీ థింగ్ గురించి కానీ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. సెకండ్ ఏంటి, సే సంథింగ్ అబౌట్ that particular person or thing. In other words, we must have a subject to speak about, and we must say or predicate something about the subject. అంటే సబ్జెక్ట్ ఏం చెప్తుంది, we must speak about that particular person or thing. హెన్స్ ఎవ్రీ సెంటెన్స్, ఇప్పుడు మనం ఏ సెంటెన్స్ తీసుకున్నా ఇట్ హ్యాస్ టూ పార్ట్స్. పార్ట్ వన్ ఏం చెప్తుంది, ద పార్ట్ విచ్ నేమ్స్ ద పర్సన్ ఆర్ థింగ్ వీ స్పీకింగ్ అబౌట్, ఇది పార్ట్ వన్. దిస్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. వీఆర్ స్పీకింగ్ అబౌట్ పార్ట్ వన్. అది కమింగ్ టు పార్ట్ టూ, అంటే పార్ట్ వన్ సబ్జెక్ట్ అనుకున్నాం కదా, పార్ట్ టూలో ఏంటి, ప్రెడికేట్ గురించి తెలియాలి. ద పార్ట్ విచ్ టెల్స్ సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్. సంథింగ్ అబౌట్ ద సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ గురించి ఏదైనా మనం చెప్తే దాన్ని ప్రెడికేట్ అంటాం. దాని గురించి మాట్లాడితే స్పీక్ అబౌట్ ద సబ్జెక్ట్, స్పీక్ అబౌట్ ద పర్సన్ కానీ థింగ్ కానీ. నెక్స్ట్, ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ యూజువల్లీ కమ్స్ ఫస్ట్. మనం ఏ సెంటెన్స్ తీసుకున్నా సబ్జెక్ట్ అనేది ఫస్ట్ వస్తుంది, బట్ అకేషనల్లీ ఇట్ ఈస్ పుట్ ఆఫ్టర్ ద ప్రెడికేట్. ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, మనకి ఇంగ్లీష్ గ్రామర్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి ష్యూర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఈ టాపిక్పై కంప్లీట్ గ్రిప్ అనేది రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సింపుల్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ని చెప్పే ఎక్స్ప్రెషన్స్ని మీకు తెలియాలి. ఎక్స్ప్రెషన్స్ తెలియాలి అంటే జస్ట్ లైక్ కీవర్డ్స్ అన్నమాట, ఎక్స్ప్రెషన్స్. సో కొన్ని కీవర్డ్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ సింపుల్ సెంటెన్సెస్లో మీరు ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకున్నా ఇవి కనిపిస్తే అది సింపుల్ సెంటెన్స్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అండ్ ఆ కీవర్డ్స్ ఏంటి అంటే టు అండ్ ఇన్ స్పైట్ ఆఫ్, నెక్స్ట్ owing to and besides, next due to, on account of,
on account of. And next one, in addition to. In addition to. Next word is not with standing. Next, on plus verb form plus ing form, అంటే నథింగ్ బట్ V4. ఆన్తో పాటు మనకి V4 అనేది రావాలి. నెక్స్ట్ హ్యావింగ్ ఇంక్లూడింగ్ విత్ V3, వర్బ్ థర్డ్ ఫామ్ రావాలి. అండ్ బీయింగ్ ప్లస్ V3, వర్బ్ థర్డ్ ఫామ్ రావాలి. ఓకే, ఇవి కొన్ని సింపుల్ సెంటెన్సెస్ని చెప్పే ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ కాంప్లెక్స్ చూద్దాం. కాంప్లెక్స్ సెంటెన్సెస్ని చెప్పే కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. నెక్స్ట్ కాంప్లెక్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ వర్డ్ ఈస్ దాట్, so that, if, unless, as soon as, no sooner than, though, although, scarcely, when, hardly, whom, after, before, as if, as though, because, since, it is time, last, however, whenever, wherever, while, when, why, who, where, which, whom, whose, how, etc. ఇలాంటి కీవర్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక దట్ బిలాంగ్స్ టు కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పేసి యూ కెన్ ఐడెంటిఫై వెరీ ఈజీలీ. నెక్స్ట్ కంపౌండ్ సెంటెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఒక మైండ్ మ్యాప్ అనేది ఇస్తాను, ట్యాబ్లర్ ఫామ్. నెక్స్ట్ ఈ ట్యాబ్లర్ ఫామ్లో ఏంటంటే కంపారిజన్, సింపుల్ ఎలా ఉంటుంది, కాంప్లెక్స్ ఎలా ఉంటుంది, కంపౌండ్ ఎలా చేంజెస్ అనేవి వస్తాయనేది చూద్దాం. Right, here is the tabular form, simple, complex and compound. చూడండి, ఇందాక కీవర్డ్స్ అని చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. టు, ఇన్ స్పైట్ ఆఫ్, నాట్ విత్ స్టాండింగ్. ఇన్ స్పైట్ ఆఫ్కి సింపుల్ సెంటెన్స్లో ఉందనుకోండి, కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకి ఆల్దో, దో అనేవి వస్తాయి. కంపౌండ్ సెంటెన్స్లో బట్, యట్. సీ హియర్, వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, and ing form nothing but V4 form. Okay, so this is the tabular form. ఇక్కడ ఎగ్జాంపుల్స్లో 6 సెంటెన్సెస్ నేను నోట్ చేశాను. ఈ 6 సెంటెన్సెస్లో సీ ద ఫస్ట్ సెంటెన్స్, హిస్ కరేజ్ వన్ హిమ్ ఆనర్. సో ఈ సెంటెన్స్లో చూస్తే ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, వన్ ప్రెడికేట్. ఇందాక సబ్జెక్ట్ ప్రెడికేట్ చెప్పుకున్నాం కదా, అలా మనకి ఓన్లీ వన్ సబ్జెక్ట్ అండ్ వన్ ప్రెడికేట్ ఉంటే అలాంటి టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని సింపుల్ సెంటెన్సెస్ అంటాం. ఓకే, సో డెఫినేషన్ చూస్తే వాట్ ఈజ్ సింపుల్ సెంటెన్స్, వాట్ ఈజ్ మెంట్ బై సింపుల్ సెంటెన్స్ డెఫినేషన్ చూస్తే, ఏ సింపుల్ సెంటెన్స్ ఈజ్ వన్ విచ్ హ్యాస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ అండ్ వన్ ప్రెడికేట్. ఓకే, that is only simple sentence. And if you see the second sentence here, the moon was bright and we could see our way. The moon was bright, we could see our way. Second part, these two parts are joined by the coordinating conjunction. And ఈ టూ పార్ట్స్ ఇక్కడ మనం కంజంక్షన్తో జాయిన్ చేసాం. సో ఇక్కడ చూడండి, ఈచ్ పార్ట్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఇక్కడ ఈచ్ సెంటెన్స్లో మళ్ళీ సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ కూడా ఉంది. ఈచ్ పార్ట్ ఈజ్ వాట్ వీ కాల్ ఏ క్లాజ్. టూ పార్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈచ్ పార్ట్ని మనం క్లాజ్ అని అంటాం. We further notice that each clause makes a good sense by itself. టూ సెంటెన్సెస్ని కంబైన్ చేసాం. ఓకే, ఇలా ఉంటే మనం దాన్ని కంపౌండ్ సెంటెన్స్ అంటాం. కంపౌండ్ సెంటెన్స్ ఇప్పుడు a sentence such as the second one here,
విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ మెయిన్ ప్రిన్సిపల్ క్లాజ్ ఆర్ మెయిన్ క్లాస్. అలా ఉంటే కంపౌండ్ టైప్ అంటాం. సెకండ్ టైప్ కంపౌండ్ సెంటెన్స్. ఇన్ సెంటెన్స్ 3 చూడండి, night came on and rain fell heavily and we all got very wet. Okay, night came on and rain fell heavily, we all get very wet. In sentence 3, it consists of 3 clauses and the same order or same rank. In other words, the sentence 3 consists 3 clauses అని చెప్పుకున్నాం. 3 ఏంటి? night came on, rain fell heavily, we all got wet. Such a sentence is also called as compound sentence. Clear? Compound type, this one and this one. And చెప్పొచ్చు, a compound sentence is one made up of 2 or more principal or main clauses. In sentence 4 చూడండి, they rested when evening came. First part they rested and second part evening came. Each part contains subject and predicate of its own. Okay, each part is therefore a class. For suppose we further notice the classes, they rested makes a good sense by itself and hence could stand by itself a complete sentence. It is therefore called as principal or main clause. Now ఇవన్నీ ఏంటంటే కంపౌండ్ సెంటెన్సెస్కి ఎగ్జాంపుల్స్ చెప్పాను. అండ్ సి సెంటెన్స్ 5. As the boxers advanced into the ring, the people said they would not allow them to fight. In sentence 5, it is consisting of 3 clauses. 3 clauses ఉన్నాయి. ఏంటవి? the people said అనేది మెయిన్ క్లాస్. As the boxers advanced into the ring, దీన్ని ఏమంటామంటే subordinate adverb clause అంటాం. And last sentence, they would not allow them to fight, దీన్ని subordinate noun clause అంటాం. అగైన్ క్లాజెస్ టైప్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, ఇది ఏంటి? ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అవుతుంది? కాంప్లెక్స్ అవుతుంది. A complex sentence consists of main class and one more subordinate class. Coming to sentence 6. Anil called at 5:30 and I told him that you had gone out. Anil called at 5:30. దీన్ని మెయిన్ క్లాస్గా తీసుకుంటాం. I told him, also main class, that you had gone out, subordinate class అంటాం. This type of sentence is called as compound. ఇవన్నీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ దేనికి అంటే బేసింగ్ అపాన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ హౌ కెన్ వి ఐడెంటిఫై సింపుల్ అండ్ కంపౌండ్ అండ్ కాంప్లెక్స్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ మనకి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. See here, although, though, but, yet, in spite of, notwithstanding. ఇప్పుడు కానీ, ఇంకను, అయినప్పటికీ అనే అర్థంలో 2 అంతకన్నా ఎక్కువ సెంటెన్సెస్ని మనం జాయిన్ చేయాలనుకోండి. ఆల్దో, దో అంటే ఏంటి? అయినప్పటికీ అంటాం. సో ఇది మనకి కాంప్లెక్స్ సెంటెన్స్లో వస్తుంది. బట్ ఎట్ అంటే ఏంటి మీనింగ్స్? బట్ అంటే కానీ, ఎట్ ఇంకను, నాట్ ఎట్ ఫినిష్డ్ అంటాం కదా, ఇంకను. ఇన్ స్పైట్ ఆఫ్, నాట్ విత్ స్టాండింగ్, ఇది కూడా మనకి అయినప్పటికీ అనే మీనింగ్ వస్తుంది.
అయినప్పటికీ. ఫర్ సపోజ్ ఆల్దో అనేది ఇంక్లూడింగ్ విత్ ద స్టేట్మెంట్తో కలిపి ఉందనుకోండి, అది మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఆల్దో, దో కంప్లీట్ ఇంక్లూడింగ్ విత్ స్టేట్మెంట్తో కలిపి ఉండాలి, అప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అండ్ స్టేట్మెంట్తో మనకి బట్ కానీ ఎట్ ఉంటే అది కాంపౌండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అవుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్, విత్ స్టాండింగ్, ఇది మాత్రం ఎడ్జెక్టివ్ ప్రొనౌన్తో కలిపి ఉండాలి ప్లస్ స్టేట్మెంట్, అప్పుడు సింపుల్ సెంటెన్స్ అవుతుంది. సింపుల్. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, హీఈస్ ఆనెస్ట్, అతడు నిజాయితీపరుడు. నెక్స్ట్ దీని నుంచి చూడండి, హీఈస్ ఆనెస్ట్ అన్నాం, అతను నిజాయితీపరుడు, అతడు పేదవాడైనప్పటికీ నిజాయితీపరుడు అని చెప్పాలనుకోండి, అప్పుడు మనం ఈ 3 ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. హీఈస్ ఆనెస్ట్, ఇది మనకి మెయిన్ సెంటెన్స్. సో ఇప్పుడు దీన్ని 3 సెంటెన్సెస్ వచ్చేలా రాయాలి అంటే, హీఈస్ పూర్ అండ్ హీఈస్ ఆనెస్ట్ దో. నిజాయితీపరుడు, పేదవాడైనప్పటికీ నిజాయితీపరుడు. ఆల్దోని యూజ్ చేసామనుకోండి, దో కానీ ఆల్దో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక వర్డ్ యూజ్ చేస్తే ఈ సెంటెన్స్కి ముందు మనం దో అనేది యాడ్ చేస్తాం. ఇది యూజ్ చేసామనుకోండి, బట్ ఎట్, హీఈస్ పూర్ బట్ హీఈస్ ఆనెస్ట్. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ యూజ్ చేసామనుకోండి, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ he is honest. In spite of his poverty he is honest అని చెప్తాం. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో పూర్ అనేది ఏంటి, అడ్జెక్టివ్ కదా, దాన్ని నౌన్ ఫామ్లో రాస్తాం. సమ్టైమ్స్ వర్బ్కి ఒక్కొక్కసారి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే నౌన్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. See example, he ran fast, he lost the race. In spite of his running fast he lost the race. అది మనం V4 ఫామ్లో రాసినప్పుడు. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1 ఏంటంటే, కారణంగా, అందువలన అనే మీనింగ్స్ వచ్చినప్పుడు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా చేంజ్ అవుతాయి అనేది చూద్దాం. ఇక్కడ మనకి సిన్స్ కానీ యాస్ కానీ ఉంటే కారణంగా అని చెప్తాం, అప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. సో, అందువలన, కాబట్టి ఈ వర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే కంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ప్రొనౌన్తో పాటు బీయింగ్, ఇంగ్ ఫామ్, అడ్జెక్టివ్ అండ్ స్టేట్మెంట్ ఉంటే సింపుల్, దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. సి ఎగ్జాంపుల్ చూడండి, హీ వాజ్ లేజీ అంటే అతను బద్ధకస్తుడు. అండ్ సెకండ్ ఏంటి, హీ ఫెయిల్డ్ అన్నాం, అతడు ఫెయిల్ అయ్యాడు. అంటే ఈ రెండు బేస్ చేసుకుని ఎలా చెప్తాం, అతని బద్ధకం కారణంగా ఫెయిల్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు మనం ఇవి అప్లై చేద్దాం. ఈ త్రీ ఫార్మ్స్లో ఎలా సెంటెన్స్ని రాస్తామో, సిన్స్ విత్ యాజ్ ప్లస్ స్టేట్మెంట్ అంటే ఎలా వస్తుంది, సిన్స్ హీ వాజ్ లేజీ హీ ఫెయిల్డ్. ఇది కాంప్లెక్స్ అవుతుంది. ఫస్ట్ ఫామ్ కాంప్లెక్స్, సిన్స్ యూజ్ చేసి రాస్తున్నాను, కాంప్లెక్స్ అవుతుంది. సెకండ్ కంపౌండ్ చూడండి, ఓన్లీ సో రావాలి. సో కదా, అంటే హీ వాజ్ లేజీ సో హీ ఫెయిల్డ్.
అందువల్ల ఫెయిల్ అయ్యాడని చెప్తున్నాం. థర్డ్ ఏంటి, మనకి సింపుల్ సెంటెన్స్ రావాలి. హీ, ప్రొనౌన్ హీ కదా, అండ్ హీ బీయింగ్ లేజీ, హీ ఫెయిల్డ్. సింపుల్ ఫామ్లో హీ బీయింగ్ లేజీ, హీ ఫెయిల్డ్, అంతే స్టేట్మెంట్ అన్నమాట. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 1. కారణంగా ఈ 3 మనకి గుర్తుంటే చాలు. యాజ్, సిన్స్, సో, ప్రొనౌన్తో పాటు బీయింగ్ ఫామ్, అడ్జెక్టివ్ అండ్ స్టేట్మెంట్ కలిపి రాస్తే సింపుల్ సెంటెన్స్ ఎలా వచ్చింది అనేది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ఏంటి అంటే, ఎగ్జాంపుల్ 2 కానంత లేనంత. అవి మీనింగ్స్ వచ్చే దానిలో ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తాము. సెకండ్ మెథడ్, సెకండ్ ఎగ్జాంపుల్ అనమాట. దీనిలో మనకి టూ ఇది మాత్రం సింపుల్ సెంటెన్స్లో వస్తుంది, సింపుల్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సో దట్ నాట్, ఇలా ఉంటే కాంప్లెక్స్ అంటాం. వెరీ అండ్ దేర్ ఫోర్, ఈ కాంబినేషన్లో సెంటెన్స్ కనుక చూస్తే కాంపౌండ్ అంటాం. ఇక్కడ చూడండి, here if you see the first word to, T-O-O, instead of these two if you write so and ఈ TO2 ఉంది కదా, దాని ప్లేస్లో మనం దట్ రాసామనుకోండి, దట్ని యాడ్ చేసి సబ్జెక్ట్ ప్రకారం అకార్డింగ్ టు సబ్జెక్ట్ దానికి ఏ ప్రొనౌన్ సూట్ అవుతుందో రాసామనుకోండి. ప్రొనౌన్స్ ఏమున్నాయి మనకి, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, అలా. సో ప్రొనౌన్ యాడ్ చేసి నెక్స్ట్ కెనాట్ లేదంటే కుడ్ నాట్, టెన్స్ని బట్టి చేంజ్ చేసి రాస్తాం. అది మెయిన్ రూల్ ఇక్కడ. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ రాస్తున్నాను. హీ ఈజ్ టూ వీక్ టు వాక్. ఓకే, అండ్ నేను ఏం చెప్పాను, టూకి ప్లేస్లో సో పెట్టాలి అండ్ దీనికి బదులు దట్ అన్నాను. హీ ఈజ్ సో వీక్ that he cannot walk. ఇందాక చెప్పుకున్నాం కదా, కెనాట్ కానీ కుడ్ నాట్ కానీ యూజ్ చేయాలి అని. అండ్ సోకి ప్లేస్లో నెక్స్ట్ వెరీ, ఇక్కడ చూడండి వెరీ అండ్ దేర్ ఫోర్ అన్నాం. అప్పుడు సెంటెన్స్ ఎలా వస్తుంది, హీ ఈజ్ వెరీ వీక్ అండ్ దేర్ ఫోర్ హీ కెనాట్ వాక్. సోకి బదులు వెరీ యాడ్ చేసాం, దట్కి బదులు అండ్ దేర్ ఫోర్ యాడ్ చేసాం. ఓకే, అప్పుడు 3 సెంటెన్సెస్ ఫామ్ అయ్యాయి. ఫర్ సమ్ మోర్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. ఇప్పుడు ఫర్ మీ అన్నాం అనుకోండి, ఫర్ మీ అంటే ఆబ్వియస్లీ ఐ అనే కదా మీనింగ్, అండ్ ఫర్ అస్ అన్నాం, వి అనే మీనింగ్ వస్తుంది. ఫర్ హిమ్ అంటే హీ అనే మీనింగ్, ఫర్ హర్ షీ, ఫర్ దెమ్ దే. Next example, the problem was too difficult for him to solve. సో సింపుల్ సెంటెన్స్లో ఉంది. ఫస్ట్ చూడండి టు, ఈ రెండు యూజ్ చేసాం. నెక్స్ట్ ఏంటి, సో దట్ నాట్ ఉంది. ద ప్రాబ్లమ్ వాజ్ సో డిఫికల్ట్ దాట్ హీ కుడెంట్ సాల్వ్, కుడ్, సో దట్ నాట్. సెకండ్ ఫామ్ కాంప్లెక్స్ సెంటెన్స్. అండ్ థర్డ్ ఏం రావాలి, వెరీ అండ్ దేర్ ఫోర్ రావాలి కాంపౌండ్ సెంటెన్స్లో. ద సేమ్ సెంటెన్స్, ద ప్రాబ్లమ్ వాజ్ వెరీ డిఫికల్ట్ అండ్ వచ్చింది, దేర్ ఫోర్ వచ్చింది, హీ కుడ్ నాట్ సాల్వ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ కండిషన్, సెకండ్ ఎగ్జాంపుల్, కానంత లేనంత. సో ఇది మీకు గుర్తుండాలి. అండ్ ఈ కీవర్డ్స్ అనేవి గుర్తుండాలి, దట్, టు, సో దట్, నాట్, వెరీ అండ్ దేర్ ఫోర్. సింపుల్ ఎప్పుడు, కాంప్లెక్స్ ఎప్పుడు, కాంపౌండ్ ఎప్పుడు. సో ఎగ్జాంపుల్ ఇవి. అండ్ కండిషన్ నెంబర్ 3, థర్డ్ ఎగ్జాంపుల్గా చూస్తే, ఒక పని జరిగిన వెంటనే వేరొక పని జరిగింది, ఒక ఏదైనా సంథింగ్ హ్యాపెండ్ అనుకోండి, నెక్స్ట్ వెంటనే వేరొక పని జరగాలి అని చెప్పడానికి ఈ సెంటెన్స్, ఈ థర్డ్ కండిషన్ యూజ్ చేస్తాము. దీస్ ఆర్ ద కీవర్డ్స్. ఫస్ట్ వన్ యాజ్ సూన్ యాజ్ ఉండాలి, దాంతోపాటు 2 స్టేట్మెంట్స్ ఉండాలి, స్టేట్మెంట్ ప్లస్ స్టేట్మెంట్. అండ్ దీన్ని ఏమంటాం, నెక్స్ట్ వన్ చూడండి, నో సూనర్ ప్లస్ హ్యాడ్ V3
ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ దాన్ ప్లస్ స్టేట్మెంట్. ఇలా ఉంటే మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఉండాలి. అండ్ ఒక వర్డ్ చూడండి, అండ్ అట్ వన్స్ ప్లస్ మళ్ళీ స్టేట్మెంట్ వస్తుంది. ఇలా ఉంటే కంపౌండ్ సెంటెన్స్ అంటాం. అండ్ ఆన్ ఉండాలి, వర్బ్ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే V4 స్ట్రక్చర్ ఉండాలి ప్లస్ స్టేట్మెంట్ ఉండాలి. దీన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ హ్యావింగ్ V3 వర్బ్ థర్డ్ ఫామ్ ఉండాలి అండ్ ఆబ్జెక్ట్ ప్లస్ స్టేట్మెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ సింపుల్ సెంటెన్స్. Here what is the example I'm going to take? She saw me, she came to me. She saw me, she came to me. ఓకే, దీన్ని మనం 3 సెంటెన్సెస్లో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ టైప్ ఎలా వస్తుంది? యాజ్ సూన్ యాజ్ అని చెప్పాను. సీ హియర్, ఫస్ట్ యాజ్ సూన్ యాజ్. ఫస్ట్ ఫామ్ ఎలా రాస్తాం? యాజ్ సూన్ యాజ్ షీ సా మీ, షీ కేమ్ టు మీ అని డైరెక్ట్గా రాసేయచ్చు. అండ్ అది మనకి కాంప్లెక్స్ ఫామ్, కాంప్లెక్స్. అలా కాకుండా యాజ్ సూన్ యాజ్ షీ హ్యాడ్ సీన్ మీ, ఇక్కడ చూడండి, హ్యాడ్ సీన్ మీ, షీ కేమ్ టు మీ, అది కూడా కాంప్లెక్స్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ షీ హ్యాడ్ సీన్ మీ, షీ కేమ్ టు మీ, కాంప్లెక్స్. నెక్స్ట్ మనం నో సూనర్తో ఎలా చెప్తాం? నో సూనర్ హ్యాడ్ షీ సీన్ మీ, షీ కేమ్ టు మీ. నెక్స్ట్ కంపౌండ్ చెప్పాలి అంటే కంపౌండ్ సెంటెన్స్లో స్టేట్మెంట్ రావాలి. అండ్ అట్ వన్స్ అనేది యాడ్ అవుతుందని చెప్పాను. స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ? షీ సా మీ అండ్ అట్ వన్స్ షీ కేమ్ టు మీ. ఒక పని జరిగిన వెంటనే అనదర్ యాక్షన్ కూడా జరిగిపోయింది. అండ్ సింపుల్లో ఏంటి? ఆన్ ప్లస్ V4 అన్నాం. ఆన్ సీయింగ్ మీ, ఇక్కడ సీ కదా, V4 ఫామ్ ఏం రావాలి? సీయింగ్ రావాలి. ఆన్ సీయింగ్ మీ, షీ కేమ్ టు మీ. సో సింపుల్ స్టేట్మెంట్ చెప్పేసాం. నెక్స్ట్ హ్యావింగ్ సీన్ మీ, ఇది ఎలా వస్తుంది? హ్యావింగ్ సీన్, సీ, సా, సీన్, V1 V2 V3, ఇక్కడ V3 ఫామ్ రావాలి. హ్యావింగ్ సీన్ మీ, షీ కేమ్ టు మీ, దట్ ఈస్ ఆల్సో సింపుల్ వే. ఓకే, అంటే అది మాత్రమే కాదు ఇది కూడా అనే అర్థంలో ఈ మెథడ్ని మనం యూజ్ చేస్తాం. జనరలీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మనకి దేర్ ఆర్ మెయిన్లీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. జనరలీ వీ యూస్ ఎనాలిసిస్, జస్ట్ బేసింగ్ అపాన్ అనాలిసిస్ ఆఫ్ ద సెంటెన్స్ అంటాం. టు ఫైండ్ అవుట్ విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ ఈజ్, మనం సెంటెన్సెస్ చూసి ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్లో ఉంది అని కంప్లీట్లీ అనలైజ్ చేస్తేనే ఆ టైప్ అనేది మనం ఐడెంటిఫై చేయగలం. వెదర్ ఇట్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్స్ ఆర్ కాంపౌండ్ సెంటెన్స్ ఆర్ కాంప్లెక్స్. సో అనలైజ్ చేసి చెప్పగలం. అండ్ ఇంటర్చేంజింగ్ ద సెంటెన్స్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద అనాలిసిస్. మన అబ్జర్వేషన్ బట్టే ఇంటర్చేంజింగ్ ఆఫ్ దీ సెంటెన్సెస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ ద సింపుల్, కంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ బై నోయింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్సెస్. ఇప్పటివరకు మనం కొన్ని రూల్స్ చూసాం కదా. సింపుల్ సెంటెన్స్ అయితే ఎలాంటి కీవర్డ్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఏంటి, ఎలా మనం కన్వర్ట్ చేస్తాము అనేది. అండ్ sentences can be divided into 4 different types according to their class and structure. మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ అని చెప్పుకున్నాం ఇంట్రడక్షన్లో, స్టార్టింగ్లో. సో ఆ టైప్స్ అనేవి ఇవి: సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? కంపౌండ్ సెంటెన్స్. కంపౌండ్ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్ విచ్ కంటైన్ మోర్ దాన్ 1 కోఆర్డినేట్ క్లాసెస్. ఇక్కడ చూడండి, న్యూ వర్డ్, కోఆర్డినేట్ క్లాసెస్. మోర్ దెన్ 1 క్లాసెస్ ఉండాలి. ఏ కోఆర్డినేట్ క్లాస్, ఇక్కడ కోఆర్డినేట్ క్లాస్ అంటే ఏంటి? మళ్ళీ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ సింపుల్ సెంటెన్స్. ఇదేంటి అంటే ఇండిపెండెంట్ సింపుల్ సెంటెన్స్.
దే మేక్ కంప్లీట్ సెన్స్. దీనిలో మనకి కోఆర్డినేట్ క్లాసెస్ ఉండాలి, అంటే ఇండిపెండెంట్ సింపుల్ క్లాస్ ఉండాలి, కంప్లీట్ సెన్స్ అనేది రావాలి. దే డు నాట్ డిపెండ్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఆఫ్ దేర్ మీనింగ్. కంప్లీట్లీ సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉండదు. అండ్ కోఆర్డినేట్ క్లాసెస్ ఆర్ కంబైన్డ్ బై కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఇందాక మనం కంజంక్షన్స్ డిస్కస్ చేసాము. అండ్తో మ్యాక్సిమం జాయింట్ అయి ఉన్నాయి వర్డ్స్ కొన్ని సెంటెన్సెస్. అండ్ ఒకటి, ఇంకా ఏంటి, ఆర్, బట్, therefore, and so, otherwise, not only but also, either or, neither nor. ఇది ఒకటి గుర్తుండాలి. either or, neither nor. neither nor అంటే కంప్లీట్లీ నెగిటివ్ మీనింగ్ వస్తుంది. ఎయిదర్ ఆర్ అంటే పాజిటివ్ మీనింగ్ అనేది వస్తుంది. సో ఇవన్నీ కంజంక్షన్స్ అనమాట. ఓకే, ఇవి కంపౌండ్ సెంటెన్సెస్ గురించి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. కంపౌండ్ సెంటెన్స్. ఫస్ట్ వన్, వాట్ ఐ హ్యావ్ రిటన్ హియర్, రాహుల్ వెంట్ టు బాంబే, స్టార్టెడ్ బిజినెస్ అండ్ బికమ్ వెరీ రిచ్. ఇక్కడ మనకి ఈ సెంటెన్సెస్లో, ఈ ఫస్ట్ సెంటెన్స్లో 3 క్లాజెస్ అనేవి ఉన్నాయి. 3 క్లాజెస్. రాహుల్ వెంట్ టు బాంబే, ఫస్ట్ క్లాస్. రాహుల్ స్టార్టెడ్ బిజినెస్. రాహుల్ బికమ్ వెరీ రిచ్. ఓకే, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. అండ్ సెకండ్ సెంటెన్స్ చూడండి. యూ క్యాన్ గో బై బస్ ఆర్ బై ట్రైన్. ఇట్ హ్యాస్ ఓన్లీ 2 క్లాజెస్. యూ క్యాన్ గో బై బస్, యూ క్యాన్ గో బై ట్రైన్. 2 క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఓకే, మనం కంపౌండ్ సెంటెన్స్లో చెప్పుకున్నాం కోఆర్డినేట్ క్లాసెస్ మోర్ దాన్ 2 ఉంటాయి అనేసి. సో రాధా డ్రింక్స్ నెయిదర్ కాఫీ నార్ టీ. ఇందాక చెప్పాను కదా, నెయిదర్ నార్ ఉన్నప్పుడు కంప్లీట్లీ నెగిటివ్ మీనింగ్ వస్తుంది అని. సో ఇక్కడ క్లాసెస్ ఏంటి, రాధా డజంట్ డ్రింక్ కాఫీ అని వస్తుంది. సెకండ్ వన్, రాధా డజంట్ డ్రింక్ టీ. నెయిదర్ నార్ కాబట్టి నెగిటివ్ ఫామ్లో చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే కాంప్లెక్స్ సెంటెన్స్. Complex sentence. A sentence which has only one main clause. One main clause. Main clause is also called as principal clause అంటే main clause అని. And one or more subordinate clauses also. Main clause ఉండాలి, subordinate clause అనేవి ఉండాలి. ఈ సబార్డినేట్ క్లాస్ని ఏమంటాం అంటే డిపెండెంట్ క్లాస్ అని అంటాం. డిపెండెంట్ క్లాస్ అని అంటాం. ఓకే, సో కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి చెప్తున్నాం కదా, దీనిలో మెయిన్లీ మెయిన్ క్లాజ్ అంటే, మెయిన్ క్లాజ్ ఏం చెప్తుంది అంటే కంప్లీట్ మీనింగ్ అనేది చెప్తుంది మనకి. మెయిన్ క్లాజ్ గివ్స్ ఎ కంప్లీట్ మీనింగ్. సబార్డినేట్ క్లాస్, ఓన్లీ సబార్డినేట్ క్లాస్ ఉందనుకోండి, ఇట్ డస్ నాట్ గివ్ ద కంప్లీట్ మీనింగ్. దీనిలో మనకి కంప్లీట్ మీనింగ్ అనేది రాదు, ఓన్లీ సబార్డినేట్ క్లాస్ ఉంటే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెయిన్ క్లాస్ ఫర్ ఇట్స్ మీనింగ్. ఇది ఎప్పుడు మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అవ్వాలి, సబార్డినేట్ క్లాస్ అనేది. ఓకే, ఇఫ్ యూ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్, రైట్ హియర్ కాంప్లెక్స్ సెంటెన్స్. See, all the students laughed when the teacher cracked a joke. స్టూడెంట్స్ అందరూ నవ్వారు ఎప్పుడు టీచర్ జోక్ వేసినప్పుడు. దీనిలో మనకి మెయిన్ క్లాస్ ఏంటి, సబార్డినేట్ క్లాస్ ఏంటో చూద్దాం. ఓన్లీ ఇందాక చెప్పుకున్నాం కదా, మెయిన్ క్లాస్ ఉంటే మీనింగ్ అనేది ఉంటుంది, సబార్డినేట్ క్లాస్కి ఉండదు అని. సో ఇక్కడ చూడండి, ఆల్ ద స్టూడెంట్స్ లాఫ్డ్ అనేది మెయిన్ క్లాస్ అవుతుంది. సో స్టూడెంట్స్ అందరూ నవ్వారు, ఇక్కడ మనకి మీనింగ్ అనేది వచ్చేసింది కదా. వన్ ద టీచర్ క్రాక్డ్ ఏ జోక్, ఇది ఏంటి అంటే సబార్డినేట్ క్లాస్ అనేది అవుతుంది. ఓన్లీ ఇది ఒక్కటే ఉందనుకోండి, దెర్ ఈస్ నో మీనింగ్. వన్ ద టీచర్ క్రాక్డ్ ఏ జోక్ అన్నాం, సో ఇన్కంప్లీట్ సెంటెన్స్ కదా. అందుకని మెయిన్ క్లాస్ ఉన్నప్పుడు కంప్లీట్ మీనింగ్ అనేది వస్తుంది అని చెప్పాను. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఇట్ రైన్స్ ద మ్యాచ్ విల్ బీ క్యాన్సిల్డ్. ఇన్ కేస్ రెయిన్ పడితే మ్యాచ్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్తున్నాం. దీనిలో ఏంటి, మెయిన్ క్లాస్. ఓన్లీ ఇఫ్ ఇట్ రైన్స్ అన్నాం, మీనింగ్ లేదు. సో ఇది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. ద మ్యాచ్ విల్ బీ క్యాన్సిల్డ్.
మెయిన్ క్లాస్ అవుతుంది. మ్యాచ్ విల్ బీ క్యాన్సిల్డ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వెన్ ఐ రీచ్డ్ దేర్ ఐ డిస్కవర్డ్ దాట్ వాజ్ ఎ లాట్ ఆఫ్ డిజార్డర్. ఐ డిస్కవర్డ్, నువ్వేమి డిస్కవర్ చేసావు అనేది మెయిన్ క్లాస్ అవుతుంది. వెన్ ఐ రీచ్డ్ దేర్ సబార్డినేట్ క్లాస్. వెన్ ఐ రీచ్డ్ దేర్ there was a lot of disorder. సో ఇది కూడా సబార్డినేట్ క్లాస్ అవుతుంది. దిస్ ఆల్సో. దిస్ ఈజ్ అబౌట్ కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే ఇందాక ఇంట్రడక్షన్ చూసాం కదా, మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ ఏది ఉన్నప్పుడు కంప్లీట్ మీనింగ్ వస్తుంది, ఎప్పుడు రాదు అని. నెక్స్ట్ ఏంటంటే కంపౌండ్ సెంటెన్స్ నుంచి కాంప్లెక్స్కి చేంజ్ చేయడం. కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్కి చేంజ్ చేయడం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి డెఫినేషన్ ఎలా చెప్తాం? ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ 2 or more మెయిన్ క్లాసెస్, 2 or more మెయిన్ క్లాసెస్ అండ్ 1 or more సబార్డినేట్ క్లాసెస్ ఈజ్ కాల్డ్ కంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. కంపౌండ్ కాంప్లెక్స్ అంటే ఏంటి? 2 or more ఏమో మెయిన్ క్లాసెస్ ఉండాలి, 1 or more ఏమో సబార్డినేట్ క్లాసెస్ ఉండాలి. అప్పుడు కంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఇన్ దిస్ ఎగ్జాంపుల్, వెన్ రాజు స్టార్టెడ్ డాన్సింగ్ ద గర్ల్ సాంగ్ అండ్ ద బాయ్స్ విజిల్డ్. రాజు డాన్సింగ్ స్టార్ట్ చేసేసరికి గర్ల్ ఏమో పాడుతుంది, బాయ్స్ విజిల్స్ వేస్తున్నారు. సో దీనిలో 2 మెయిన్ క్లాసెస్ ఉన్నాయి. 2 మెయిన్ క్లాసెస్ ఏంటి? ద గర్ల్ సాంగ్, బాయ్స్ విజిల్డ్. అవి మెయిన్ క్లాసెస్ అవుతాయి. ఎందుకంటే కంప్లీట్ మీనింగ్ వచ్చేస్తుంది. మనం వెన్ రాజు స్టార్టెడ్ డాన్సింగ్ అని చెప్పకపోయినా ఈ 2 చెప్పామనుకోండి, ద గర్ల్ సాంగ్, ద బాయ్స్ విజిల్డ్ అన్నాం. సో మెయిన్ క్లాస్ మీనింగ్ వచ్చేస్తుంది. వెన్ రాజు స్టార్టెడ్ డాన్సింగ్ ఇది ఓన్లీ సబార్డినేట్ క్లాస్ అవుతుంది. ఎందుకు అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ రాదు. చూడండి, మనం ఈ సెంటెన్సెస్ దీనికి కంబైన్ చేస్తేనే ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఏంటి అంటే కంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. అగైన్ డెఫినేషన్ చూడండి. ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ 2 or more మెయిన్ క్లాసెస్ అండ్ 1 or more సబార్డినేట్ క్లాసెస్. ఇక్కడ చూడండి, సబార్డినేట్ క్లాస్ 1 ఉంది, మెయిన్ క్లాసెస్ 2 ఉన్నాయి. ఓకే, దట్స్ అబౌట్ కంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ మనం కన్వర్షన్స్ చూద్దాం. ఫస్ట్ నుంచి చెప్పిన రూల్స్ అన్నీ అప్లై చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ కన్వర్షన్స్ ఎలా చేసామో చూద్దాం. Here are some examples. I have written conversion of simple sentences into compound sentences. See friends, generally a simple sentence can be converted into compound sentence by expanding a word or phrase into a class. Expanding a word or phrase into a class by using conjunction to combine the classes. Conjunctions తెలుసు కదా. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, క్లైంబింగ్ అప్ ద స్టెప్స్ ద చైల్డ్ ఫెల్ డౌన్. సో ఇది మనకి సింపుల్ సెంటెన్స్, సింపుల్ ఫామ్లో ఉంది. క్లైంబింగ్ అప్ ద స్టెప్స్ ద చైల్డ్ ఫెల్ డౌన్. దీన్ని మనం కాంపౌండ్కి ఎలా మారుస్తాం? ఎక్స్పాండింగ్ ద వర్డ్ ఆర్ ఫ్రేజ్ అన్నాం. సో ద చైల్డ్ క్లైంబ్డ్ అప్ ద స్టెప్స్ అండ్ ఫెల్ డౌన్. ఇక్కడ అండ్ అనే కంజంక్షన్తో 2 సెంటెన్సెస్ జాయిన్ చేసి చెప్పచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్, బీయింగ్ టైర్డ్ దే వెంట్ టు బెడ్. సింపుల్ ఫామ్లో ఉంది, ఇది సింపుల్ సెంటెన్స్. దీన్ని కన్వర్ట్ చేయాలి. బీయింగ్ టైర్డ్ పాస్ట్ టెన్స్ కదా, V2. దే వెంట్ టు బెడ్, వెంట్ కూడా పాస్ట్ టెన్సే. సో ఎలా కన్వర్ట్ చేస్తాం? దే వర్ టైర్డ్ అండ్ వెంట్ టు బెడ్. ఇక్కడ వర్, దే ప్లూరల్ కాబట్టి వర్ అనేది వచ్చింది హెల్పింగ్ వర్బ్. దే వర్ టైర్డ్ అండ్ వెంట్ టు బెడ్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, బీయింగ్ సాడ్ ఆఫ్ హెర్ ఫెయిల్యూర్ రాధా డిడ్ నాట్ టేక్ లంచ్. దిస్ ఈజ్ ఆల్సో సింపుల్ ఫామ్లో ఉంది. బీయింగ్ సాడ్ ఆఫ్ హెర్ ఫెయిల్యూర్, తన ఫెయిల్యూర్ గురించి సాడ్ ఫీల్ అయింది కాబట్టి, సాడ్గా ఉంది కాబట్టి రాధా లంచ్ చేయలేదు. రాధా వాజ్ సాడ్.
ఇది సింపుల్ కదా. మనం కాంపౌండ్లోకి మారిస్తే రాధా వాజ్ సాడ్ ఆఫ్ హర్ ఫెయిల్యూర్ అండ్ డిడ్ నాట్ టేక్ లంచ్ అని వస్తుంది. ఓకే, రాధా వాజ్ సాడ్ ఆఫ్ హర్ ఫెయిల్యూర్ అండ్ డిడ్ నాట్ టేక్ లంచ్. నెక్స్ట్ వన్, బిసైడ్స్ బీయింగ్ యాక్టివ్ పవన్ ఈజ్ ఇంటెలిజెంట్. సింపుల్ సెంటెన్స్. బిసైడ్స్ అంటే దాంతో పాటు, యాక్టివ్నెస్తో పాటు ఇంటెలిజెంట్ కూడా పవన్ అని చెప్తున్నాం. సో ఎలా చెప్తాం? పవన్ ఈజ్ నాట్ ఓన్లీ యాక్టివ్ బట్ ఆల్సో అన్ ఇంటెలిజెంట్ అని చెప్తాం. పవన్ ఈజ్ నాట్ ఓన్లీ అన్ యాక్టివ్ అండ్ ఆల్సో ఇంటెలిజెంట్. నెక్స్ట్, మిసెస్ కల్పన గెట్స్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ బిసైడ్స్ అగ్రికల్చర్. అగ్రికల్చర్తో పాటు బిజినెస్ కూడా చేస్తుంది అని. నెక్స్ట్ ఎలా, ఇది సింపుల్ ఫామ్లో ఉంది కదా, ఎలా కన్వర్ట్ చేస్తాం? కల్పన, ఇది ఇన్కమ్, సింగిల్ వన్ వర్డ్ ఓన్లీ, దేర్ ఇస్ నో ఫింగర్ గ్యాప్. కల్పన గెట్స్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ బిసైడ్స్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్తో పాటు బిజినెస్లో కూడా ఇన్కమ్ తనకి వస్తుంది అని. ఎలా చెప్తాం? మిసెస్ కల్పన గెట్స్ ఇన్కమ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ బిజినెస్ బట్ ఆల్సో ఫ్రమ్ అగ్రికల్చర్ అని చెప్తాం. నాట్ ఓన్లీ ఫ్రమ్ బిజినెస్ బట్ ఆల్సో ఫ్రమ్ అగ్రికల్చర్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటి మనకి కన్వర్షన్ ఆఫ్ సింపుల్ సెంటెన్సెస్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్సెస్ ఎలా మనం కన్వర్ట్ చేసాము అనేది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడేస్ సెషన్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, మెయిన్ స్ట్రక్చర్స్, మెయిన్ రూల్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి అనేవి కంప్లీట్లీ మనం డిస్కస్ చేసాము అండ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాము. ఓకే, అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో అండ్ వాట్ ఈస్ యువర్ కంప్లీట్ వ్యూ ఆల్సో ఐ వుడ్ లైక్ టు నో. Please convey in the comment section. Okay, if you have any doubt also you can convey your doubt in the comment section. Thank you for watching. Have a nice day.